ఇది ఒక లారీ గ్యారేజ్ మొదలుపెట్టి నేడు ఇండియాలోనే నెంబర్ 1 బ్యాంకుగా ఎలా ఎదిగింది. ఈవెన్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ లాంటి బ్యాంక్స్ దాటుకుని ఈ రోజున మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $184.44 బిలియన్ సంపాదించింది. అసలు జనాలకు ప్రైవేట్ బ్యాంక్స్ అంటే నమ్మకం లేని రోజు నుంచి అసలు బ్యాంక్ అంటే ఇదేరా అన్నట్లుగా ఎలా ఎదిగింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో మై లవ్లీ ఫ్రెండ్స్, ఐ యామ్ మహేష్. దిస్ ఇస్ ద ఫిన్ట్రిక్స్ బీచ్. లెట్స్ బిగిన్ టుడే టాపిక్. అదే హెచ్డిఎఫ్సి బ్యాంకు. దీనిని దీపక్ పరక్ ఆయన 1994లో ఒక చిన్న లారీ గ్యారేజ్ లో దీనిని స్టార్ట్ చేశారు. అయితే గాని దీనికి సరైన కస్టమర్స్ ఉండేవారు కాదు. కారణం అప్పటి జనాలకు గవర్నమెంట్ బ్యాంక్స్ మీద ఉన్న నమ్మకం ప్రైవేట్ బ్యాంక్స్ మీద లేకపోవడం. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా దివాళా తీసినా లేదా మూతపడి సిచ్యువేషన్ వచ్చినా గవర్నమెంట్ అయినా సెక్యూరిటీగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే 19th కాలంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఆర్బీఐ అప్రూవల్ అంటే ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. అంటే మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఈవెన్ మీకు కూడా తెలియకపోతే డోంట్ వరీ, ఇది మీకోసమే. అంటే ఎకనామిక్స్ సంబంధించిన బ్యాంక్స్ లాంటివి ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వడం మాట. అలాంటి టైంలో దీపక్ పరక్ గారు దీనిని లాంచ్ చేశారు. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కి సరైన గ్రోత్ రావడం లేదు. ఇది గుర్తించిన దీపక్ పరక్ గారు ఆదిత్య పురి గారి గురించి తెలుసుకుని ఈయనకు బ్యాంక్స్ మీద అలాగే బ్యాంక్ సెక్టర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందని గుర్తించి హెచ్డిఎఫ్సి పూర్తి బాధ్యతలన్నీ దీపక్ పరక్ గారు ఆదిత్య పురి గారికి అప్పచెప్పారు. ఇంకా అప్పటి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు వెనుతిరిగి చూడలేదు. అప్పుడు ఆదిత్య పురి గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీమ్ కి మార్కెట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఫిగర్ అవుట్ చేయమన్నారు. అవి సాల్వ్ చేయడం ద్వారానే ఈ రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలోనే టాప్ పొజిషన్ లో ఉంది. అసలు ఏ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసింది, అలాగే ఏ స్ట్రాటజీస్ ని యూజ్ చేసింది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులోనిది మొదటి ప్రాబ్లం అడ్రసింగ్ గ్యాప్స్ ఇన్ కార్పొరేట్ బ్యాంక్స్. అంటే కార్పొరేట్ బ్యాంకుల లోపాలను పరిష్కరించడం. అది ఎలాగంటే అప్పట్లో అంటే 90s టైంలో ప్రతి స్టేట్ కార్పొరేట్ బ్యాంక్స్ ఉండేవి. ఇవి ఏం చేసేదంటే ఎవరైనా తమ బ్యాంకులో చెక్స్ మార్చుకోవాలంటే 3 to 4 days పట్టింది. సో దీనివల్ల తమ కస్టమర్లు అలాగే ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే అర్థం కాలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ అనే 2 స్టేట్స్ ఉన్నాయనుకుందాం. ఇందులో హైదరాబాద్ లో ఉన్న రామ్ అనే దగ్గర అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భీమ్ రైస్ కొన్నాడు అనుకుందాం. అయితే భీమ్ క్యాష్ లేక చెక్ ని రాసిచ్చాడు. ఆ చెక్ ని తీసుకుని వెళ్లి రామ్ హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ బ్యాంక్ లో చెక్ విత్డ్రా కోసం బ్యాంక్ ని కోరితే బ్యాంక్ 3 to 4 days పట్టేవి. ఎందుకంటే ఆ చెక్ క్లియరెన్స్ కోసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు పంపించేవి. అప్పుడు కార్పొరేట్ బ్యాంక్ తిరిగి డబ్బులు ఇచ్చేవి. ఇంకా అంతేకాకుండా మళ్ళీ ప్రాసెస్ కోసం బ్యాంక్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ వేసేవి. సో ఇక్కడే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన జీనియస్ ఐడియాని ఇంప్రూవ్ చేసింది. అదేమిటంటే అప్పటికే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించిన ఎక్కువ బ్రాంచెస్ ఉండడం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్పొరేట్ బ్యాంకులతో చేతులు కలిపి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న బ్రాంచెస్ లో కార్పొరేట్ బ్యాంక్ కి సంబంధించిన చెక్స్ ని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. సో దీనివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. సో దానికి బదులుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక కండిషన్ పెట్టింది. అదేమిటంటే కార్పొరేట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బును హెచ్డిఎఫ్సి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆ డబ్బును తీసుకుని వెళ్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ కస్టమర్లకు లోన్స్ ఇచ్చి వాటి తరపున వడ్డీని జనరేట్ చేసేవి. సో దీనివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి బెనిఫిట్ వచ్చేవి. మళ్ళీ కార్పొరేట్ బ్యాంక్ డబ్బులు అడగగానే తిరిగి ఇచ్చేసేవి. దీనివల్ల నో ట్యాక్స్, నో సర్వీస్ ఛార్జెస్ వంటివి ఏమీ వేసేది కాదు. ఇంకా రెండవది అదే బ్రేకింగ్ ది రూల్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్ లో చెల్లింపులకు ఒక మార్పు. స్టాక్స్ ట్రేడింగ్స్ ఎలక్ట్రానిక్స్ గా మారిన అదే డిజిటల్ గా చేసిన డబ్బు మాత్రం చేతుల మీదుగా మారేది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక న్యూ సాఫ్ట్వేర్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. అదే మైక్రో బ్యాంకర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి డిజిటల్ మనీని ట్రాన్స్ఫర్ ని పరుగులు పెట్టించింది. అంతేకాకుండా సెటిల్మెంట్ సమయాన్ని మెల్లగా తగ్గించింది. దాని ఫలితంగా ఇన్వెస్టర్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఎంచుకున్నారు. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు లేట్ అయ్యిందంటే ఏబిసిడి అనే 4 ఉన్నారు. ఇక్కడ ఏ అంటే ఇన్వెస్టర్లు, బి అంటే బ్రోకరేజ్, సి అంటే బ్యాంక్, డి అంటే స్టాక్ మార్కెట్. ఏ అతనంటే ఇన్వెస్టర్, బి అతనంటే బ్రోకర్ ని కలిసి తమ డబ్బును స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని బ్రోకర్ కి అప్పచెప్పాడు. బ్రోకర్ తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఇలా చాలా టైం పట్టేది. దీనిని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మైక్రో బ్యాంకర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా డిజిటల్ గా మార్చి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇంకా మూడవది అదే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కార్పొరేట్ సాలరీస్. అంటే కార్పొరేట్ జీతాలను డిజిటల్ గా మార్చడం. 90s టైంలో పెద్ద కంపెనీలు అయినా లైక్ రిలయన్స్ అండ్ టాటా వంటి పెద్ద కంపెనీలు అయినా తమ ఎంప్లాయీస్ కి సాలరీస్ ని చెక్ రూపంలో ఇచ్చేవారు. ఇవి మార్చాలంటే బ్యాంకుల ముందు
పడిగప్పులు కాసి తమ డబ్బును విత్డ్రా చేసుకునేవారు. సో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక మెథడ్ ని తీసుకొచ్చింది. అదేమిటంటే 10 ఎంప్లాయీకి ఫస్ట్ డే సాలరీ క్రియేట్ అయ్యే టెక్నాలజీని తీసుకొచ్చింది. అంటే మనం నిజం చెప్పుకోవాలంటే ఇప్పటికీ ఇదే టెక్నాలజీని వాడుతున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆన్లైన్ చేయడం వల్ల ఈ టెక్నాలజీ కూడా బాగా నచ్చడంతో కొన్ని లక్షల మంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్స్ ని ఓపెన్ చేసుకున్నారు. ఎంతలా అంటే 1999లో 1000కి పైగా కస్టమర్లు ఉంటే అదే 2015 వచ్చేసరికి దాదాపు 32.7 మిలియన్ కి పెరిగింది. మళ్ళీ 2019 వచ్చేసరికి 43 మిలియన్కి, అదే సుమారుగా 4.3 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా 2021, 2024 వచ్చేసరికి 93 మిలియన్లు అంటే 9.3 కోట్లకు చేరుకుంది. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ పెనిట్రేషన్ ఆఫ్ లార్జ్ ఇండియన్స్ బ్యాంకింగ్ లో 2022 వరకు ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంటే అదే నెక్స్ట్ ఇయర్ అంటే 2020 ఇయర్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ కి ఎదిగింది. మరి అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ కే అంటే 1995లో ఐపీకి ఆఫర్ చేసింది. దీని ద్వారా హెచ్డిఎఫ్సి స్టాక్ ప్రైస్ ఇచ్చిన రిటర్న్స్ మరి ఏ పెద్ద కంపెనీలు కూడా ఇవ్వలేదు. జస్ట్ 20 years లోనే 30% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఇండియాలో ఏ పెద్ద కంపెనీలు ఇవ్వలేనిది, అంటే రిలయన్స్, టాటా వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇవ్వలేనిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చింది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ కస్టమర్లకు ఎప్పుడు టెక్నాలజీని అందించడంలో ముందుంటుంది. అది ఎలాగంటే ఎంప్లాయీ సాలరీ క్రెడిట్ సిస్టమ్ కానీ, అంతేకాకుండా స్టాక్ మార్కెట్ మైక్రో బ్యాంక్ కానీ, చిన్న వ్యాపారులకు స్వైపింగ్ కార్డ్స్ ని కూడా అందిస్తుంది. అలాగే వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అది ఎలాగంటే బ్యాంక్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ బ్యాంకింగ్, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ అండ్ లేటెస్ట్ స్టాక్ మార్కెట్ లో సర్వీస్ కూడా అందిస్తుంది. సో దీని వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2025 లో మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 15.20 ట్రిలియన్ వరకు చేరుకుంది. అంటే మన ఇండియా రూపంలో చూస్తే 15,20,000 కోట్ల వరకు సంపాదిస్తుంది. మరి అలాగే 2008 లో టైమ్ బ్యాంక్ అనే బ్యాంక్ ని వీళ్ళు కలిపేసుకున్నారు. అలాగే 2008 లో సిటిజన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ బ్యాంక్ ను కూడా కలిపేసుకున్నారు. అంతేకాకుండా వీళ్ళ కస్టమర్ సర్వీస్ కూడా ది బెస్ట్ గా ఉంటుంది. మరి వీళ్ళ లోన్స్ కూడా అంత ఈజీగా దొరకదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటప్పుడే కస్టమర్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ గ్రౌండ్ రియాలిటీ చూసి అప్పుడు లోన్స్ ఇస్తారు. సో దీని వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మెన్సింగ్ అసెట్స్ 0.42% ఉండడం వల్ల ఇది ప్రపంచంలోనే 13వ స్థానాన్ని సంపాదించుకుంది. సో మై లవ్లీ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ నుంచి మనం ఏమి లెసన్స్ ని నేర్చుకోవచ్చు. అలాగే మన ఫ్యూచర్ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ ప్లాన్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అందులోనిది ఐడెంటిఫై అండ్ లెవరేజ్ మార్కెట్ గ్యాప్స్ ఎర్లీ. అంటే మార్కెట్ లో ఉన్న గ్యాప్స్ ని ముందుగానే గుర్తించాలి. అంటే పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న మార్కెట్ లో ఎక్కడ గ్యాప్ ఉందో ముందుగానే గుర్తించడం ద్వారా వేగంగా ఎదుగుతారు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా ఇదే చేసింది. అదేంటంటే కార్పొరేట్ బ్యాంక్ లో ఉన్న స్లో ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ సమస్యను పట్టుకుని దానిని ఒక బెటర్ ఆపర్చునిటీగా మార్చుకుంది. అందులోది సెకండ్ పాయింట్, ఎంబరేజింగ్ టెక్నాలజీ అగ్రెసింగ్. అంటే టెక్నాలజీని ఆకలితో స్వీకరించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓల్డ్ ప్రాసెస్ ని నెమ్మదిగా రెట్టింపు ఉండే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెక్నాలజీని, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మైక్రో బ్యాంక్స్ సాఫ్ట్వేర్స్ ని త్వరగా స్వీకరించింది. దీంతో చెక్ క్లియరెన్స్ వంటి సెటిల్మెంట్ జీతాలు కూడా అందించింది. దీని ద్వారా మన కంపెనీ కూడా అలాగే బెటర్ గా గ్యాప్ ను గుర్తించడం ద్వారా నెంబర్ 1 పొజిషన్ కి వెళ్తుంది. ఏదేమైనా మై లవ్లీ ఫ్రెండ్, ఏ బిజినెస్ కైనా మార్కెట్ గ్యాప్ అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.